హలో అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ఈరోజు వీడియో ఏంటంటే నాకైతే ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసింది. ఆ గుడ్ న్యూస్ ఏందనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే ఆ విషయం మా హస్బెండ్కి అయితే చెప్పాను. తను అయితే స్వీట్ గుడ్ న్యూస్కి అయితే హాట్గా ఏమన్నా చేసి అయితే అని అడిగారు. నేనైతే మనకైతే అంతగా అయితే ఏం రావు కదా, కానీ బట్ కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దామని నేనైతే కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. ఎలా చేశాను అనేది మీరు కూడా చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా డిఫరెంట్గా సమోసా అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ట్రై చేశాను, బాగానే వచ్చాయి. నేను ఎలా చేశాను అనేది మీకు కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను. నచ్చితే ట్రై చేయండి. నేనైతే ముందుగా అయితే ఒక గంట ముందు అయితే నానబెట్టేసాను. తర్వాత 3 బంగాళాదుంపలు కూడా హాఫ్ కట్ చేసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. తర్వాత అయితే దానికి కావాల్సిన పిండి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మొత్తంగా ఈవెన్గా అయితే మెత్తగా కలిపేసి సాఫ్ట్గా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. తీసుకున్న పిండికి అయితే టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోయినాయి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి కలిపి తీసుకోండి. నేను ముందుగా తయారు చేసి పెట్టుకుంది అయితే ఇలా మిశ్రమాన్ని తయారు చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాస్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ పసుపు, ధనియాల పౌడరు, ఇంకేమన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు వేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోలేదు. తర్వాత నేను ముందుగా మిశ్రమంగా చేసి పెట్టుకుంది కూడా వేసుకొని యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా అయితే కలిపేసేసుకోండి. స్టఫింగ్ అయితే ఇదండి. ఇంకో డిఫరెంట్గా కూడా దీంట్లోకి అయితే చాలా అయితే వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, మనకి ఏ అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకొని అయితే మన స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు. తర్వాత అయితే నేను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం ముద్దలు తీసుకుంటూ ఈవెన్గా అయితే చేసుకున్నాను. నాకైతే రౌండ్గా అయితే రాలేదు, ఏదో అట్టట్టు వచ్చినాయి. సమోసా చేద్దాం అనుకున్నాను, కానీ అయ్యేందో బోండాల్లాగా వచ్చినాయి. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం కదా నేను చేయడము. నాకైతే కొంచెం సేఫ్ అనేది అయితే బాగా రాలేదు. టేస్ట్ అనేది అయితే బాగా వచ్చింది. మీకు కూడా ఈవినింగ్ ఇలా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాడితో ఇలా ట్రై చేసుకొని పిల్లలకు పెడితే స్నాక్స్ లాగా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మీరు అయితే కామెంట్ కూడా చేయండి. నేనైతే కొంచెం ఇలా అయితే రౌండ్గా చేసుకున్నాను, కానీ నాకు రౌండ్ రాలేదని ఒక ప్లేట్ అయితే పెట్టుకొని చుట్టూరు అయితే కట్ చేసేసుకున్నాను మొత్తము. కానీ సమోసాకైతే నాకైతే ఇది సరిపోలేదు. బయటకైతే కొంచెం వచ్చింది. కొంచెం పెద్దగా చేసుకోండి మీరైతే. నేనైతే ఒక షేప్ అని అయితే ఏం కాదు, నా మైండ్కి అప్పుడు ఏం చేయాలనిపించిందో ఆ షేప్స్ అయితే చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా అయితే నేను చేసుకున్నాను. సమోసా షేప్ తప్పితే మిగతా షేప్లన్నీ వచ్చినాయి నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పిల్లలకి ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా ఉంటే. నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే, నేను మ్యారేజ్ అయిన కాడ నుంచి సెకండ్ సెమ్ నుంచి రాసుకుంటూ వచ్చాను. ఇంటికాడ హోమ్ ప్రిపరేషన్ అవుతానే ఎగ్జామ్స్ అయితే రాశాను. నాకైతే 6th సెమ్ అయితే ఎగ్జామ్స్ అయితే లాస్ట్ 6th సెమ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను 6th సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అండి అని. ఆ రిజల్ట్ అయితే వచ్చినాయి. ఆల్ పాస్ అయ్యాను. చాలా కష్టపడ్డాను నేను 6th సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి. పాపను చూసుకుంటూ చదువుకుంటూ అంతా. అదైతే ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. నా డిగ్రీ అయితే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్ పాస్ అయితే అయ్యాను. అదే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే నేను ఇంటికాడ నుండి ప్రిపరేషన్ అయ్యి రాశాను కాబట్టి. నేనైతే ఇదిగోండి ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న మొత్తం కొంచెం కొంచెం అయితే నేను వేసుకున్నాను. ఒకటైతే పొట్ట పగలి బయటకు అయితే వచ్చింది. అదంతా వేస్ట్ అయిపోయింది. అదైతే మిగతా అయితే సూపర్గా వచ్చినాయి. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. నా రిజల్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే